గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేసి గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు పెంచడంతో పాటు 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ తెలిపారు. ఈ మేరకు నల్గొండ తహసీల్దార్ వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేసి గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు పెంచడంతో పాటు 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ తహసీల్దార్ వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేసి గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు పెంచడంతో పాటు 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని, అలాగే ప్రస్తుత డిఎస్సి పరీక్షా తేదీలను పోస్ట్పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని నియామకాలలో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలని, పోలీస్ కానిస్టేబుల్ నియమాలలో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేసి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం కార్యదర్శి బుడిగె భరత్, నందిపాటి శ్రీకాంత్, అసెంబ్లీ కన్వీనర్ చింతారెడ్డి లోహిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి, రూరల్ ప్రెసిడెంట్ బొమ్మడి శ్రీకాంత్, బిల్లా నాయక్, రుద్ర, ఆనంద్, వెంకన్న, వంశీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎంఆర్ఓ గారికి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ సాధించిన నాటి నుండి కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసి నిరుద్యోగులకి మొండి చేయి చూపించింది. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్వయంగా వాళ్ళు నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలు పరిష్కారం చేయాలని చెప్పి నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మా యొక్క డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా గ్రూప్ 1లో 1:100 ద్వారా క్వాలిఫై చేయాలని చెప్పి, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా అదనంగా పోస్టులు పెంచాలని చెప్పి, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 25,000 పోస్టులు మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలని చెప్పి, దాంతోపాటు ఈరోజు కానిస్టేబుల్కి ఏదైతే కొత్త నోటిఫికేషన్ ద్వారా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని చెప్పి, దాని ద్వారా చాలామంది కొత్త కానిస్టేబుల్కి అన్యాయం జరిగింది. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు నిరుద్యోగుల తరఫున యువమోర్చా ఆధ్వర్యంలో నల్గొండ ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ డిమాండ్లని వీలైన తొందరలో నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు, నిరుద్యోగ కుటుంబాల ఆనందం చూసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నల్గొండ శాఖ తరఫున మేము వాళ్ళకు అండగా ఉండి పోరాడతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఈరోజు బీజేవైఎం రాష్ట్ర ఆధ్వర్యంలో బీజేవైఎం మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు నల్లగొండలోని ఎంఆర్ఓ ఆఫీస్లో వినతిపత్రం నిరుద్యోగుల గురించి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇటు వినతిపత్రంలో నిరుద్యోగులకు వచ్చేసి డిఎస్సిని పక్క రాష్ట్రంలో ఎలాగైతే పెంచారో అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 2 కానీ వీటిని డిసెంబర్ వరకు వాయిదా వేయాలని, అలాగే అందులో పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి నల్గొండలో ఉన్నటువంటి మనకు ఐటీ హబ్ వచ్చింది. ఐటీ హబ్లో ఎలాంటి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇక్కడ మంత్రి గారు ఉండి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి కూడా ఇక్కడ ఏదో జాబ్ మేళ పెట్టినట్టు చేసి ఇక్కడ ఏది కూడా నిరుద్యోగులకి ఒక్కరు కూడా జాబ్ రాలేదు. తక్షణమే నల్గొండ మంత్రి గారు కూడా దాని మీద చర్యలు తీసుకొని ఇక్కడ నిరుద్యోగులు ఉన్న వారికి నిరుద్యోగులు ఉన్న నల్గొండ జిల్లా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేసి కలెక్టర్ గారికి తెలియజేయాల్సిందిగా ఇక్కడ కోరినాము.